కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది? కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్య మీద మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది కదా. దానికి సమాధానం చెప్పకుండా అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడు ఓన్లీ ఆగండి. 16 నెలల కాలంలో అసెంబ్లీకి వచ్చింది 2 గంటలు మాత్రమే. 53 లక్షల జీతం తీసుకొని ప్రతిపక్ష నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోలేదు, సెక్రటరీ రాలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అసెంబ్లీ రాకుండా మీరు పాములు రెస్ట్ తీసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు అర్థం కావట్లే. మేము చర్చ చేయడం సిద్ధంగా ఉన్నాం. మా ఆయనలో నిరుద్యోగం తగ్గిందా పెరిగిందా, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏంది, మేము మహిళలకు సంబంధించి ఏం చేసినాం, మీరేం చేసిరు, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ రేట్ పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రంలో ఒరిస్సా మీ ఆయన లేని మా ఆయనలో ఏం జరిగింది, కాళేశ్వరం ఏం జరిగింది, అన్నిటిపై చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. 17 గంటల పాటు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేసింది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో అసెంబ్లీలో చర్చ జరిగిందా? కనీసం ప్రతిపక్షాలు పట్టించుకున్నారా? మీరు ప్రతిపక్షాలు పట్టించకుండా పార్టీ ప్రేమలో పాల్పడేది మీరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మీడియా మీద ఆంక్షలు పెట్టింది మీరు. తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేసింది మీరు. మేము అరెస్ట్ చేయలే. ఎక్కడ కూడా మాకు శుద్ధిమించిన మాత్రమే కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంది తప్ప ఆనాడు తీర్మానం మల్లన్న కావచ్చు అందరూ జైలు పెట్టింది మీరే కదా, ఒక్కరు కాదు కదా. ఆనాడు ప్రశ్నించిన ఆర్ఎస్ కుమార్ గారు జైలు పెట్టారు, కోదనాం గారు జైలు పెట్టారు, తీర్మానం మల్లన్న జైలు పెట్టారు. ఎవరు పెట్టలే మీరు జైలా. మీరు చేసిన పాపాలను మీరు చేసి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వమే విషయం చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే మీరు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద మీరు అధికార పక్షానికి సలహాలు సూచన ఇవ్వండి అంటే సలహాలు సూచన ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోండి. మేము ప్రజలు నమ్ముకుని మీరు సోషల్ మీడియా నమ్ముకుని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా మాట్లాడండి.